హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఈజీగా ఇంట్లోనే కేక్ ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ఏమేమి కావాలో పదార్థాలు చూడండి. మిల్క్ 1 గ్లాస్, బ్రెడ్, ఎగ్స్ 2, షుగర్, యాలకులు, అంతే. ఇప్పుడు ఎలా చేద్దాం చూద్దాం. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. బ్రెడ్ అనేది 4 పీసెస్గా, ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ అలా తుంచి వేసుకోవాలి మిక్సీ జార్లో. మిల్క్ పోసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఎగ్ అనేది కొట్టి దాంట్లో వేయాలి. షుగర్ కూడా దాంట్లో వేసుకోవాలి. మిక్సీ పట్టాలి మళ్ళా. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని షుగర్ అనేది వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకున్నాం. కొన్ని వాటర్ పోసుకోవాలి. కరిగించుకోవాలి. షుగర్ సిరప్ రప్పించుకోవాలి. స్టవ్ మీద పెట్టి కరిగించాలి. ఇలా షుగర్ సిరప్ వచ్చిన తర్వాత ఇంకొక బౌల్లోకి ఆ షుగర్ సిరప్ అనేది తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. బౌల్ అంతా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పెట్టుకునే అంతా దాంట్లో పోసుకోవాలి. బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ పెట్టుకొని ఇలా కమ్మిళ్ళు పెట్టి దాని మీద ఈ బౌల్ పెట్టేవాలి. బౌల్ పెట్టి 1/2 అవర్ ఆవిరి పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ వేసి యాలకుల పొడి దంచి వేస్తున్నాం ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రను పెట్టి 1/2 అవర్ ఉడికించుకోవాలి. 1/2 అవర్ తర్వాత కేక్ అనేది చెక్ చేసుకోవాలి, బాయిల్ అయిందా లేదా అనేది. ఇలా తీసి ఇలా ఉంది. ఇలా ప్లేట్ ఓపెన్ చేసి చాకార ఫోర్క్ ఇలా ఇప్పుడు చూడండి, మన కేక్కి ఎక్కువగా ఇది అవ్వాలి, లైట్గానే ఇదైంది. చెక్ చేసుకోవాలి లైట్గానే. సో ఇంకొక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఫైనల్గా 45 మినిట్స్ తర్వాత కేక్ అనేది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఫైనల్గా మన కేక్ అనేది ఇలా వస్తుంది. చూడండి, మనం కలిపిన ఏమి ఇదిగా చాలా స్మూత్గా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది కేక్ అనేది. ఒక ప్లేట్ తీసుకొని మనం చేసిన కేక్ బౌల్ అనేది రివర్స్లో పెట్టేసిన తర్వాత చల్లారినాక కేక్ అనేది వస్తుంది. ఇలా బౌల్ పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత కేక్ అనేది అది ఇష్టంగా అదే ప్లేట్లోనే ఇదైపోతుంది. ఇలా వస్తుంది. మనం చేసుకున్న కేక్ అనేది ఫైనల్గా ఇలా వస్తుంది. చాలా స్మూత్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like and subscribe.